హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మేము మా గడపకి పెయింట్ అయితే వేస్తున్నాను. నాకు వచ్చినట్టయితే సింపుల్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా అయితే వేస్తున్నాను. అయితే గడపకి ఇలా ఫస్ట్ ఎల్లో కలర్లో ఒక కోటింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా ఫుల్గా ఒకసారి వేసాక మళ్ళీ అది ఆరిపోయాక డబల్ టైం మళ్ళీ వేస్తున్నాను. ఇలా మళ్ళీ రెండోసారి అయితే వేసామంటే చాలా థిక్గా బాగుంటుంది. అప్పుడైతే మనం ఏమన్నా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే నేను బ్రష్ తీసుకొని వన్ సైడ్ వచ్చేసి రెడ్ కలర్, వన్ సైడ్ వచ్చేసి వైట్ కలర్ తోటి ఇలా ఒక లైన్ లాగైతే వేస్తున్నాను. ఇప్పుడైతే లోపల వైపు చిన్న పెటల్స్ లాగా వైట్ రెడ్ కాంబినేషన్ తోటి చిన్న చిన్న పెటల్స్ లాగా ఫుల్గా అయితే వేస్తున్నాను. ఇలా ఇలా అయితే ఫుల్గా వేసాక ఇలా అయితే ఫుల్గా వేయాలి. ఇలా ఫుల్గా వేసాకైతే గ్రీన్ కలర్ స్మాల్ బ్రష్ తీసుకొని గ్రీన్ కలర్లో డిప్ చేసి ఇలా అయితే ఒక కొమ్మలాగా అయితే వేసాను. అక్కడక్కడ చిన్న బ్రష్ తోటి ఇలా లీవ్స్ లాగా అయితే పెడుతున్నాను. దాన్ని కొంచెం లైట్గా అలా టచ్ చేసినట్టు చేశాను అనమాట. ఇలా సైడ్లలో కూడా సేమ్ అలానే రెడ్ వైట్ తోటి ఇలా అయితే వేస్తున్నాను. అయితే వేసాక ముందు మెయిన్ గడప పైన అయితే ఇలా 4 పెటల్స్ వచ్చేలాగా అయితే వేసాను. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్తో చాలా బాగుంది కదా ఎల్లో పైన. ఏదో నాకు వచ్చిన అయితే ఇలా అయితే ట్రై చేశాను అనమాట. ఫ్లవర్ డిజైన్ లాగా ఇలా 4 పెటల్స్ అయితే వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా నిదానంగా అయితే వేసుకున్నామంటే కొంచెం బాగా వస్తుంది అనమాట. సైడ్లో అయితే ఇలా 3 పెటల్స్ లాగేసి సైడ్కి అటొకటి ఇటొకటిగా వేసాను. చూడండి, ఇలా అయితే వేసాను. ఇలా వేసాక ఈ ఫ్రంట్లో అయితే ఇలా ఒక లైన్ లాగా అయితే గీసేసాను. ఇలా ఫుల్గా లైన్ లాగా అయితే అన్నిటికీ గీసేసాను అనమాట. అన్నిటికీ గీసైపోయాకైతే ఇలా మిడిల్లో వైట్ కలర్ డాట్ లాగా అయితే ఇచ్చేసాను అనమాట. ఇలా వైట్ డాట్ లాగా ఇచ్చాక ఇక్కడ కూడా అటు ఇటు ఇలా సైడ్కి అయితే చిన్న పెటల్స్ లాగా అయితే గీసేసాను అనమాట. ఇలా ఫుల్గా ఫ్లవర్స్ అన్నిటికీ ఎక్కడెక్కడైతే గీయాలో అక్కడంతా చిన్న చిన్న పెటల్స్ లాగా అయితే గీసాను. ఇలా ఫుల్గా ఎక్కడైతే గీయాలో అక్కడంతా పెటల్స్ లాగా అయితే చిన్న చిన్నగా నిదానంగా, ఎంత నిదానంగా వేస్తామో అంత నిదానంగా చాలా బాగా వస్తుంది అనమాట. మనమే చాలా అందంగా అయితే మన గుమ్మాన్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ కూడా చిన్నగా గ్రీన్ కలర్ తోటి అయితే అటాచ్ చేసినట్టు అంటున్నాను. కూడా ఎక్కడైతే అక్కడ గ్యాప్ ఉంటుందో అక్కడైతే చిన్న లీవ్స్ లాగా అయితే వేస్తున్నాను అనమాట. చిన్న లీఫ్ లాగా సైడ్లలో కూడా అలానే కొంచెం లీవ్స్ అయితే వేస్తున్నాను.
వైపు అయితే ఇలా చిన్న పటల్స్ లాగా అయితే గీస్తున్నాను. చిన్న పటల్స్ లాగా గీసేసి గ్రీన్ కలర్ తోటి స్ట్రైట్ లైన్ అయితే ఒకటి వేస్తున్నాను అనమాట. ఇలా స్ట్రైట్ లైన్ వేసాక ఎన్ని లీవ్స్ వస్తాయో అన్ని లీవ్స్ అయితే గ్యాప్ లేకుండా అయితే వేసేసాను చిన్న చిన్నగా. ఇలా అయితే అంతా గీసాక వైట్ కలర్ తోటి ఇలా చిన్న చిన్న లైన్స్ అయితే వేస్తున్నాను. ఇంకా కొంచెం అందంగా ఉంటుంది. ముందు వైపు అయితే ఇలా రెడ్తో అయితే